దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు యేసు సన్నిధి పరిచర్యల తరపున మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. ఈ లేఖన భాగాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి వాగ్దానాన్ని ఈ రోజున మనందరికీ కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మరి ఈ దినమున ఏ పనైతే నువ్వు ప్రారంభిస్తూ ఉన్నావో, ఏ పనైతే నువ్వు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావో, ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడై ఉంటానని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానమును ఈ దినమున నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు కనుక, కాబట్టి విశ్వాసముతో మనం పని ప్రారంభిద్దాం. ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడయిండి నడిపించే దేవుడు. దేవుని పరిశుద్ధమైన నామమునికే మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఈ లేఖన భాగాన్ని కానీ మనం గమనించినట్లయితే కనుక, నీవు చేయు పనులన్నిటిలో అని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది కనుక, అన్ని పనులు కూడా మనము చేయడానికి అధికారం లేదండి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము గనక, క్రీస్తును అనుసరించిన వారము గనక, ఆయనను వెంబడిస్తున్న వారము గనక, ఇదిగో దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు మాత్రమే మనము చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము గనక, ఇదిగో మరి దేవునికి వ్యతిరేకమైన పనులు కానీ, దేవునికి ఇష్టం లేని పనులు కానీ మనం ఎంత మాత్రము కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుడు వాక్యములో అనేకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. కానీ ఇదిగో మరి పనులన్నీ చేయమని వాక్యం సెలవిస్తుంది కదా అని అన్ని పనులు కూడా మనము చేయడానికి ఏమాత్రము కూడా అవకాశము లేదు, అధికారము లేదు. దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి నీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఏ పని చేయాలని, ఒకవేళ ఇల్లు కట్టుకోవడం కావచ్చు, మరి బిడ్డల భవిష్యత్తు కొరకు ఏదైనా పని చేయాలని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో, దేవుడు నీతోనే ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకుని, ఇదిగో దేవుడు తోడై ఉంటానని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు గనక, కాబట్టి వాక్య ప్రకారముగా నువ్వు పనిగాని ప్రారంభించినట్లయితే గనక, ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసి నువ్వు పని పూనుకో, దేవుడు నీకు ఖచ్చితంగా తోడయ్యండి. ప్రతి మార్గములోను, ప్రతి పనులోను దేవుడు నీకు తోడయ్యండి నడిపించే దేవుడు. దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప ఈ దినమున మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.